కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంక ఈరోజైతే 80 రోజులు అవుతుంది టమాటాలో. 80 రోజులు టమాటాలో అయితే ఈరోజు సాయంత్రం అయితే నేను లైవ్‌లోకి వస్తున్నాను 4 పీఎంకి. ఈ టమాటా తోట నుంచి లైవ్ చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే ఇంక 80 రోజులు టమాటాలో ఇప్పుడేమంటే మనకు సాల్ అయితే ఒకటి పడిపోయింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదంతా చిగురుది. ఇక్కడంతా సాల్ అయితే పడిపోయింది కిందకి. బర్తీ ఎక్కువైపోయి. ఓ సాల్ అయితే పడిపోయింది చూసుకోండి. ఓసారి అయితే పడిపోయింది. ఇంక దీన్ని లేపేదానికి ట్రై చేసినామనుకో ఉండే కాయలన్నీ రాలిపోతాయి. కాబట్టి మనం ఈ సాల్ అనేది లేపకూడదు ఇప్పుడే. మనకి ఇంకా ఒక కోత అయిపోయింది కాబట్టి ఒక కోత తర్వాత ఈ సాల్ అయితే పడిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ట్రై చేయకూడదు లేపేదానికి. మనం ఎప్పుడు ట్రై చేస్తామంటే ఇంకా 2 కోతలు పెరికేయాలి. ఎందుకంటే ఇంకా 2 కోతలు పెరికేసామంటే కాయ బరువు అనేది తగ్గిపోతుంది. కాయ బరువు తగ్గిపోయాక మనం ఈజీగా అయితే పైకి లేపుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే లేపొచ్చు, లేకపోతే లేదు. అట్లనే వదిలేయచ్చు. మీరు అలానే కాయలు పెరుకునేసరి కంటే. కానీ ఇప్పుడు మాత్రం లేపే ప్రయత్నం అనేది చేయకూడదు. ఫస్ట్ కోత కాబట్టి సాలంతా పడిపోతే లేపకూడదు. మధ్యలో 1 కట్టు 2 కట్టలు పడిపోతే మనం వేరే కట్టలు తెచ్చుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి రైతులు. సాలంతా పడిపోయింది చూడు మంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మొత్తం పడిపోయింది. ఈ సాలంతా పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ప్రతి ఒక్కటి ఎత్తుకుంటూ పోవాలి కాబట్టి మనకు లేట్ అవుతుంది. కాయలు అనేవి కూడా చాలా రాలిపోతాయి. అందుకని అది గమనించాలి రైతులు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇలా అలానే ఇసి పెట్టేస్తాం. ఇక్కడ కాయలు మాయినాయి చూడండి. ఇవి 2 కోతలు పెరికేసినామనుకో ఏమైపోతుంది, మెండు కోతలు 2, 3 కోతలు పెరికినామనుకో అయిపోతుంది. 10 దినాల్లో అయితే 3 కోతలు పడిపోతాయి కాబట్టి మనం ఈ కాయలన్నీ పెరికేసి మళ్ళీ ఈజీగా బరువు అనేది తగ్గుతుంది కట్ల మీద. అప్పుడైతే మన కట్లు పైకి లేపుకొని అయితే చూసుకోవచ్చు. ఇది వెయిట్ ఎక్కువైపోయి పడిపోయింది. ఇక ఎక్కడ కానీ ఈ వైర్ అనేది ఎక్కడ కట్ అవ్వలేదు. ఇదైతే చూసుకోవచ్చు, మీకే తెలిసిపోతుంది. ఎక్కడైనా వైర్ కట్ అయిందో లేదో చూద్దాము. వైర్ కట్ అవ్వలేదు, తూకానికి అయితే పడిపోయింది. ఇదంతా చిగురు వచ్చింది, ఇది ఆకు చిగురు వచ్చింది. మన 2 కోతలే కాబట్టి చూసుకోవచ్చు. ఇది ఇక్కడ చూసుకోండి. సాలంతా పడిపోవడం వల్ల మనకు 15-20 కట్టు అయితే పడిపోయాయి. వెయిట్ ఎక్కువైపోయి ఇక్కడ నుంచి అయితే వంగింది. ఈ కట్టి కాడ నుంచి అయితే వంగి ఇక్కడ నుంచి అయితే పడిపోయింది. ఇప్పుడైతే లేపం మనం దీన్ని. ఇంక 2-3 దినాల తర్వాత 2-3 కోతల తర్వాత అంటే 2-3 కోతలు 10-10 దినాలు పడుతుంది. అప్పుడైతే ట్రై చేస్తాం లేపేదానికి. ఒకసారి అయితే లేపడం కూడా లేపం అలానే ఉంటుంది. అలానే కాయలన్నీ పెరుక్కునేసి క్లీన్గా అయితే అలానే వేసి పెట్టేస్తాం. మళ్ళీ కావాల్సిన కట్టి ఎత్తునప్పుడు దీన్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా చూసుకోండి. టోటల్ సాల్ ఎక్కువ పడిపోయిందంటే ఎత్తదండి. మీ కాయలు ఎక్కువ ఉంటే. కాయలు తక్కువ ఉన్నప్పుడైతే మీరు అడ్జస్ట్ చేసుకుని నిలబెట్టుకోవచ్చు కాబట్టి నిలబెట్టండి. కాయలు రాలిపోయినాయనుకో కాయలు ఎండిపోతాయి కాబట్టి ఇలానే ఉన్నిందనుకో ఆకు లోపలే కాయలు ఉంటాయి. ఒకవేళ ఎండబడినా కూడా కాయ అనేది క్వాలిటీ అనేది మెతుగా కాదు. మీరు కానీ ఎత్తినారనుకో కాయలు రాలిపోతే సాల్లోకి వచ్చేస్తాయి. అక్కడ సాల్లోకి వచ్చింది ఒక కాయ. ఒక నార్మల్గా పడినప్పుడు రాలిండే కాయలు అవి. ఇది చూడండి ఇక్కడ. ఇది నార్మల్గా పడినప్పుడు రాలినప్పుడు ఇప్పుడు ఇది చెట్టు సాలు పడినప్పుడు వచ్చిండేది. ఇదైతే ఆటోమేటిక్ ఇది ఎందుకు కొరికేసినాయి. ఇది వేస్ట్ కాయలే. ఈ కాయ కూడా మంచిది. రాలినప్పుడు పడిండేది. మనమైతే కాయలు పెరుకున్నప్పుడు అయితే బకెట్లోకి వేసుకుని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతాము. ఆ కాయలు చూసుకోవచ్చు మీరు. ఇవి రాలినప్పుడు పడింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మెయిన్ గమనించాల్సింది నేను చెప్పేది అదే. అందుకు ఎన్నిసార్లు మీకు 3-4 సార్లు ఎందుకు చెప్తున్నాను, చాలామంది రైతులు పైకి ఎత్తేదానికి ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా పడిపోతాయి. మీరు చూసుకోవచ్చు మన చెట్లు కూడా ఎలా ఉన్నాయో. ఇప్పుడు కోత అయిపోయినా కూడా తనింగానే ఉన్నాయి చెట్లకు. మనకు కాయ కోతకు వచ్చిందనుకో కింద ఇలాంటి ఆకులు పడతాయి. గమనించండి, ఇలాంటి ఆకులు పడతాయి. మీరు ఇదేంది ఎక్కువ అయిపోయింది అనుకోవచ్చు. ఇవి ఫస్ట్ వచ్చిండే ఆకులు. ఇలాంటి ఆకులు మనం ఏం చేయలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆకులు నువ్వైనా ఏం చేయలేను, నేనైనా ఏం చేయలేను, ఎవరైనా ఏం చేయలేరు. ఎందుకంటే దానికి వయసు అయిపోయింది. ఇలాంటి ఆకులకి ఇవి చూడండి ఫస్ట్ ఆకులు. ఇలాంటి ఆకులు మనం ఏం చేయలేము. అవన్నీ ఇసిపెట్టేసేయాలి. దానికి ఎంత ముందు కొట్టినా తగ్గదు. ఎందుకంటే వయసు అయిపోయింది ఆకు ఎప్పుడు 100 రోజులు, చెట్టుకి 80 రోజులు అవుతుంది, ఆకు 20 రోజులు ఉంటుంది. ఆ విధంగా అయితే ఇది సాలు పడిపోయింది. మనం సాలు ఎత్తడానికి ట్రై చేయకూడదు. 2-3 కోతల తర్వాత మీరు ఎత్తాలనుకుంటే ఎత్తుకోవచ్చు, లేకుంటే వదిలేయండి. అలానే కాయలన్నీ భద్రంగా పెరుక్కొని మీరు ఎత్తేదానికి బిన్నట్టుకు ఉండే కాయలన్నీ రాలిపోతాయి. ఇది ఈరోజు 80 రోజుల్లో సాయంత్రం అయితే 4 PM అయితే లైవ్లోకి వస్తాను. ఈ తోట నుంచి లైవ్ చేద్దాం. ఇంకేమున్నాయి కాయలు మార్కెట్ అయితే మదనపల్లి అయితే 600 రూపాయల వరకు నడుస్తుంది. మొలకల చెరువు అయితే 450 రూపాయలు, 500 రూపాయల లోపల అయితే నడుస్తుంది. మొలకల చెరువులో 22 కేజీల బాక్సులు, మదనపల్లిలో 25 కేజీల బాక్సులు. అంగల్లో అయితే మార్కెట్ లేదు, ఎత్తేసారు. ఓన్లీ ఎండాకాలం అయితే ఉంటుంది. చలికాలాలు అయితే మార్కెట్ అనేది నడుచదు.
అది ఈ రోజుకి మీరు ఇక్కడ ఇట్లా పైన పూత చూడొచ్చు. మనం ఇంకా పూత అయితే దండిగానే ఉంది. మనం ఈ పూత కాపాడుకుంటే చాలు. ఇంకా కూడా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పొద్దు మళ్ళీ స్ప్రే చేయాలి. ఈ పొద్దు కానీ రేపు కానీ మీ మళ్ళీ అప్డేట్ ఇస్తాను. స్ప్రే చేసి ఇంకో వీడియో వస్తుంది. ఈ రోజు అయితే ఇప్పుడు సాల్ పడిపోయింది కాబట్టి ఒక వీడియో చేశాను, అప్డేట్ చేస్తున్నాను మీకు. సమాచారం నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఈవినింగ్ 4 PM లైవ్ పెడతాను. లైవ్లోకి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.